హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోస్లో అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, మన డైలీ లైఫ్లో చాలా రకాల వేవ్ ఫార్మేషన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టబ్లో వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఒక రాయి వేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ రిపుల్స్ ఫామ్ అవుతాయి కదా, మనకు తరంగాలు ఫామ్ అవుతాయి. అలానే సముద్రం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకు వేవ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో వేవ్ ఫార్మేషన్ ఏదైనప్పటికీ బేసికల్లీ వాట్ ఈస్ వేవ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వేవ్? సో ఏ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ మీడియం క్యారీడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద మీడియం. సో ఇక్కడ డిస్టర్బెన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా అంటే, యాక్చువల్లీ మనం ఎక్స్ట్రా ఎనర్జీని మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నువ్వు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటర్ పార్టికల్స్ ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరుగుతూ ఉంది. సో పార్టికల్స్ ఎప్పుడు కూడా వెదర్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సో దే హ్యావ్ సమ్ మీన్ పొజిషన్. ఒక పార్టికల్ ని ఎప్పుడైతే నువ్వు ఆ మీన్ పొజిషన్ నుంచి పక్కకు తోసావో మళ్ళీ అది మీన్ పొజిషన్ కి రావడానికి ట్రై చేస్తూ అక్కడ ఒక ఆసిలేషన్ క్రియేషన్ చేస్తుంది. సో ఆ ఆసిలేషన్ మనకు వేవ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అయ్యి ఎనర్జీ అనేది టిల్ ద ఎండ్ ఆఫ్ ద మీడియం వరకు క్యారీ అవుతుంది. సో ఒక సెంటెన్స్ లో చెప్పాలి అంటే, వేవ్ ఈజ్ నథింగ్ బట్ క్యారీయింగ్ ఎనర్జీ ఇన్ ఏ మీడియం త్రూ వైబ్రేషన్. సో ఈ వైబ్రేషన్ మోడ్స్ ని బట్టి ఈ వేవ్స్ ని మనం 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ గా మనం కేటగిరైజ్ చేస్తాం. సో ఫస్ట్ ది ట్రాన్స్వర్స్ వేవ్స్, సెకండ్ ది లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అయినా లాంగిట్యూడినల్ వేవ్స్ అయినా అక్కడ జరిగేది పార్టికల్స్ వైబ్రేషన్. సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ వచ్చేటప్పటికి పార్టికల్స్ అక్కడ ఎలా ఉంటాయి, పార్టికల్స్ వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్. సో పర్పెండిక్యులర్ గా ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఈ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ అంటే అర్థం ఏంటంటే ముందుకు వెళ్ళటం. అంటే రిపుల్స్ అనేవి ఎప్పుడూ కూడా మనకి ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ వెనక రావు కదా. సో లాంగిట్యూడినల్ వేవ్స్ వచ్చేటప్పటికి ఈ పార్టికల్స్ వైబ్రేషన్ ఎలా ఉంటుందమ్మా అంటే, సో అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ట్రాన్స్వర్స్ వేవ్స్ ని, లాంగిట్యూడినల్ వేవ్స్ ని మనం ఒక డయాగ్రామ్ లో మనం పిక్చరైజేషన్ చేసినట్లయితే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే ఇవి పార్టికల్స్ అమ్మా. ఇక్కడ నేను డాట్స్ పెట్టా చూడండి, ఇవన్నీ ఏమవుతాయి, పార్టికల్స్ అవుతాయి. సో ఈ పార్టికల్స్ ఏమవుతాయి, ఇక్కడ ఈ ప్రోపగేషన్ కి, వేవ్ ప్రోపగేషన్ కి పర్పెండిక్యులర్ గా వెళ్తూ ఉంటాయి కదా. పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అయ్యేటప్పుడు ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ ఏమో పైకి, ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ కిందకి మూవ్ అవుతూ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ ఏమో ఇలా పైకి పర్పెండిక్యులర్ గా,